నమస్తే, నేను ప్రశాంత్. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నది ఒకటి, అవుతున్నది ఒకటి. అసలు ఏం జరిగింది, ఏం జరగబోతుంది అనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు టీడీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర్లత గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. మీరు అసలు జగన్ గారి ప్లానింగ్ ఏంటి, ఏం చేయబోతున్నారు, మరి ఏం జరుగుతుంది? జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నది ఒకటి, అవుతున్నది ఒకటి అన్నట్టు అవుతుంది. ఎందుకంటే ఆయన ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చారో అది నెరవేర్చలేదని చెప్పి ప్రజల్లోకి వెళ్దాం, నారా చంద్రబాబు నాయుడు గారు హామీలు నెరవేర్చలేదని చెప్పి ప్రజల్లోకి వెళ్దాం అనే ఆలోచన ఆయన చేయటం జరిగింది. కానీ అక్కడ ఏదైతే హామీలు ఇచ్చారో దానిలో 80% వరకు నెరవేర్చడం జరిగిపోతుంది. సో ఇప్పుడు ఆయన ప్రజల్లోకి వెళ్ళి ఏం చెప్తారు? ఇంకా 1-2 కూడా స్టార్ట్ అవుతున్నాయి. వాటికి కూడా డేట్ ఫిక్స్ చేసేసారు కాబట్టి ఇంకా ప్రజల్లోకి వెళ్ళి ఏం చెప్పటానికి ఉంటుంది. సో ఏవి చెప్పటానికి లేదు. ఇంకొకటి, ఆయన ఇచ్చిన హామీలు ఏవి మద్యపాన నిషేధం చేస్తానని చెప్పాడు. సో ఆయన చేయలేదు. 45 years అయిన వాళ్ళకందరికీ వృద్ధుల పెన్షన్ ఇస్తానన్నాడు, అది చేయలేదు. ఎంతమంది పిల్లలకు ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తానని అన్నాడు, అది చేయలేదు. ఇలా ప్రతిదీ మెగా డిఎస్సి కానివ్వండి, ఫీజు రీయింబర్స్మెంట్ ఏది కూడా ఆయన అనుకున్నది ఏది జరగలేదు. జాబ్స్ కూడా రాలేదు. అన్ని రకాలుగా ఇబ్బందులు పడ్డారు రాష్ట్రం. ఇప్పుడు ఆయన ఈ 5 ఏళ్ళు చేయని వాటికి ఇప్పుడు గడప గడపకి వెళ్ళి ఆయన ఏం చెప్తాడు? సో కేడర్ కూడా ఏం ఆలోచిస్తుంది? మనం వెళ్ళి ఏం చెప్పగలుగుతాం? ఇప్పుడు ప్రజలందరికీ కూడా అన్ని సంక్షేమాలు ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారో ఆ సంక్షేమాలన్నీ కూడా వెళ్ళిపోయాయి. ఆఖరికి వృద్ధుల పెన్షన్ కూడా ఏం చెప్పాడు? నేను రాగానే 1000 రూపాయలు పెంచుతానని అన్నాడు. 1000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి పెంచకుండా 4 సంవత్సరాలు పట్టింది ఆయనకి 1000 రూపాయలు పెంచడానికి. అక్కడ కూడా మాట తప్పాడు కదా. సో ఆయన పెంచింది చేసింది ఏమీ లేదనేది ప్రజలకు తెలుసు. ఇప్పుడు ఏమి చెప్తాడు చెప్పండి ప్రజల దగ్గరికి వెళ్ళి? సో వాళ్ళ కేడర్ అంత భయంగా ఉంటుంది కదా. వాళ్ళు వెళ్ళి ప్రజల దగ్గరికి వెళ్ళి మా జగనన్న అది చేస్తాడు, ఇది చేస్తాడు, ఇదిగోండి కూటమి ప్రభుత్వం చేయలేదని అంటే లబ్ధి పొందుతున్న అక్కడ ప్రజలందరికీ తెలియదా? వాళ్ళకందరికీ తెలుసు కదా. అంటే ఎంత లబ్ధి పొందుతున్నారో. అవి పెన్షన్ చెప్పినట్టు 1000 రూపాయలు ఇవ్వటం జరిగింది, పెంచి ఇవ్వటం జరిగింది. తల్లికి వందనం ఇస్తానని చెప్పినట్టు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి నలుగురు పిల్లలు ఉన్న వాళ్ళు కూడా లబ్ధి పొందారు కదా. 4-5 పిల్లలు ఉన్న వాళ్ళు కూడా. సో వాళ్ళందరూ కనపడుతూనే ఉన్నారు. అన్నా క్యాంటీన్లు పెట్టారు, రోడ్ వ్యవస్థ బాగుపడింది. ఏదైతే మాట చెప్పారో ప్రతిదీ జరిగాయి. మెగా డిఎస్సి వచ్చింది. ఇన్ని వచ్చినప్పుడు సో ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు వెళ్ళి వాళ్ళు ప్రజల దగ్గరికి వెళ్ళి ఏం చెప్తారో చెప్పండి? రైతులకి గిట్టుబాటుగా చేశారు. ఇన్ని చెప్పినప్పుడు వీళ్ళు ప్రజల దగ్గరికి వెళ్ళి ఏం చెప్తాడు జగన్మోహన్ రెడ్డి గారు? అందుకే కేడర్ వెళ్ళటానికి భయపడుతుంది. సో ఈయన ఇంకా కూడా ఈయన చేయనివే ఇప్పుడు ప్రజలు అడుగుతారేమో అనే భయం కేడర్లో ఉంది. సో సొంత జిల్లాలోనే వెనకడిగేస్తున్నారు అని అంటే ఆలోచిస్తే ఎంత తీవ్రంగా ఉందో. ఈ జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాలు ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన చేయకపోబట్టి ఆ కేడర్కి కూడా ఈరోజు ప్రజల్లోకి వెళ్ళి మేము ఇది చేశామని కూడా ఏమీ చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు. అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏమీ చెయ్యట్లేదు అని చెప్పేసి కిందికి దించడానికి ప్రయత్నిస్తున్నారంటారా వైసీపీ పార్టీ వారు? ఇప్పుడు మనం దించటం, కుటుంబ ప్రభుత్వం దించాల్సిన అవసరం ఏం లేదు. వైసీపీ ఆల్రెడీ పడిపోయే ఉంది. దాని కుటుంబ ప్రభుత్వం ఏం చేస్తుంది? దాన్ని ఆల్రెడీ అది పడిపోయిన దాని గురించి మాట్లాడాల్సిన అవసరం కుటుంబ ప్రభుత్వానికి అవసరం లేదు. ప్రజలు డిసైడ్ చేస్తున్నారు కదా. ప్రజలకు తెలుస్తుంది కదా ఏ పార్టీ ఉన్నప్పుడు, ఎవరున్నప్పుడు లబ్ధి పొందుతున్నాం, ఎవరున్నప్పుడు రాష్ట్రం డెవలప్ అవుతుంది, ఎవరున్నప్పుడు మనకు బాగున్నది అనేది ప్రజలే డిసైడ్ చేస్తారు. సో రేపు పొద్దున లోకల్ బాడీ ఎలక్షన్స్కే కానివ్వండి, అన్ని రకాలుగా ఇప్పుడు ఆయన ప్రజల్లోకి వెళ్ళలేకపోతున్నాడు. ప్రజల్లో వెళ్ళినా కూడా ఎలాంటి పనులు జరుగుతున్నాయో చూస్తున్నాం కదా. సో ఆయన ఎక్కడైనా ఇదేంటి మనకు చూస్తున్నాం, వెళ్ళిన చోటంతా కూడా ఎవరో ఒకరు చచ్చిపోవటం అయిపోతున్నారు. ఆయన బయట అడుగు పెడితే ఎవరో ఒకరు చనిపోవటం అవుతుంది. సో అలాంటప్పుడు ప్రజలు రేపు పొద్దున యాక్చువల్లీ అయితే ఇంకా ప్రజలు కూడా రావడానికి భయపడతారు. ఆయన దగ్గరికి ప్రజలు రావడానికి భయపడేటట్టు తయారయ్యాడు. ఇప్పుడు ఏంటి, వర్ధంతి, రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతిలు, జయంతిలు. సో దానికి 4 రోజులు ప్రోగ్రాం చేద్దాం అని ఇట్లాంటివి పెట్టుకున్నారు. అలాంటివి పెట్టుకుంటే కూడా ఆయన్ని సాక్షి మీడియాలో ఆయన ఫోటో ఉండేది గతంలో. ఆ ఫోటోను కూడా తీసేశారు కదా. తీసేసినప్పుడు ఇప్పుడు తండ్రి మీద ప్రేమ, ఇప్పుడు అధికారం కోల్పోయినాక అంత ప్రేమ ఎలా వచ్చింది? అధికారంలో ఉన్నప్పుడేమో ఫోటోలు తీసేశారు,
అధికారం కోల్పోయాక ఇప్పుడు మళ్ళా రాజశేఖర రెడ్డి గారి మీద ప్రేమ వచ్చిందా? ఆ? ఇప్పుడు ఇవన్నీ ప్రజలు చూస్తారు కదా, రేపు పొద్దున వెళ్ళి ఏం చెప్తాడు? ప్రజలు అడుగుతారు కదా, రాజశేఖర రెడ్డి గారిని తక్కువ చేశారనేది ప్రజలు కూడా ఆలోచించరా? తెలుస్తుందిగా వాళ్ళకి. సో వాళ్ళ అభిమానులే వాళ్ళని అడిగి క్వశ్చన్ చేసేటట్టు ఉంది వాళ్ళ ప్రవర్తన. సో దానికి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వెళ్ళటానికి వెనకడిగే వేస్తారు. అండ్ అదే విధంగా మేడం, జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎక్కడికి వెళ్ళినా చాలా మంది రావడం, ఆ కాన్వే ఏదైతే ఉందో అక్కడ మొన్న రీసెంట్ గా ప్రాణాలు కూడా కోల్పోవడము, కానీ పాదయాత్రకి ఎందుకు మరి చాలా మంది వెనకడిగేస్తున్నారు? ఇప్పుడు పాదయాత్రలకి కూడా ఏంటంటే జనాన్ని మొబిలైజ్ చేయాలి. సో వీళ్ళు ఏం చేస్తున్నారు, మొబిలైజ్ చేయడానికి వాళ్ళని తాయిలాలు ఇచ్చి వాళ్ళకి గంజాయిల్ లాంటివి కూడా, మత్తు పదార్థాలు కూడా ఆల్రెడీ ఇవ్వటాలే కానివ్వండి, ఇలాంటివన్నీ చేసి వాళ్ళు, మీరు చూసారు మొన్న కూడా వెహికల్ పైకి ఎక్కేశారు. అవును. సో వాళ్ళ సెక్యూరిటీని కూడా వాళ్ళు పెట్టుకోలేకపోయారు. ఇప్పుడు లోకేష్ గారు పాదయాత్ర చేశారంటే వాలంటీర్స్ కూడా పెట్టుకున్నారు. వీళ్ళు అసలు సెక్యూరిటీ ఇవ్వలేదు. అప్పుడు లోకేష్ గారికి సెక్యూరిటీ ఎక్కడా కల్పించలేదు. కానీ వాలంటీర్ని పెట్టుకొని ఎక్కడా కూడా తొక్కిసలాట జరగకూడదు, ఎక్కడా కూడా ప్రజలు ఇబ్బంది పడకూడదు, అందరినీ కలవగలగాలి అనే ఆలోచనతో ప్రైవేటు వాళ్ళైనా కూడా అదే వాలంటీర్లు పెట్టుకొని చేయగలిగారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకి ఏంటి, ఆయన కారులో అయ్యని వెళ్ళిపోతుంటే జనాలు పరిగెట్టాలి, కారు అడ్డం అవ్వాలి, ఇదే ఐపాక్ టీం ఉంటే అప్పుడు ఒక సిస్టమేటిక్ కొంచెం ఏమైనా నడిచేదేమో. ఇప్పుడు ఈయన సొంత నిర్ణయాలా లేకుండా ఉంటే సజ్జల గారి డైరెక్షనా ఏం తెలియట్లేదు. కానీ టైర్ కింద ఎవరు కారు కింద పడ్డాడని తొక్కించుకుంటే వెళ్ళిపోండి. సో అదొక సింపతి, మళ్ళీ వాళ్ళని పరామర్శించడానికి మళ్ళీ మనం వెళ్దాం, ఇంకా అదొక ప్రోగ్రామ్ పెట్టుకుంటారు. సో అది వాళ్ళ ప్రోగ్రామ్స్. ఇంకా నెక్స్ట్ ఎప్పుడూ కూడా జైల్లో పరామర్శలకి ఇట్లా వీళ్ళ దగ్గరే చచ్చిపోయిన వాళ్ళని పరామర్శించుకోవడానికి తప్ప ప్రజల కోసం చేసే యాత్రలు ఏమీ ఉండవు వాళ్ళు. ఎందుకంటే ప్రజల దగ్గర చేయాలంటే ప్రజలకి ఆన్సర్బుల్ క్వశ్చన్ చేస్తారు, వీళ్ళు సమాధానం చెప్పాలి. కాబట్టి వీళ్ళు అలాంటి యాత్రలు చేయడానికి పనికిరారు. జైలు యాత్ర, ఇలా ఎవరైనా చనిపోయినప్పుడు పరామర్శ యాత్ర, ఈ రెండు యాత్రలే వీళ్ళు చేయగలుగుతారు. థ్యాంక్ యూ మేడం. నమస్తే.